హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు డబ్బు మీ సొంతం అవుతుంది. అంటే దేని గురించి ఆ ఇన్ఫర్మేషన్, ఎవరికి ఇవ్వాలి, ఎలా చెప్పాలి, చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. జస్ట్ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే డబ్బులు ఎలా సంపాదించడం అనంటే, మన చుట్టుపక్కల మనం చూస్తూ ఉంటాం, చాలామంది పేకాట ఆడుతూ ఉంటారు డబ్బులు పెట్టి. అలాగే కోళ్ల పందాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని దగ్గళ్ళ ఆవులకి కానీ లేదా పొట్టేళ్ళకి కానీ పందాలు పెడుతూ ఉంటారు డబ్బులు పెట్టి, మనం చూస్తూ ఉంటాం కదా. సో అలా చూసినప్పుడు మనం వెంటనే రియాక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తే ఖచ్చితంగా మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మనకు రివార్డ్ అనేది ఉంటుంది. అది ఎలా తీసుకోవాలి, ఎలా మనకు వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే చట్ట ప్రకారం మనకు డబ్బులు వస్తాయి. అంటే ఇది ఏ యాక్ట్లో చెప్పారు అని అంటే, మనకు ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్. ఒకవేళ మనం తెలంగాణలో ఉంటే తెలంగాణ గేమింగ్ యాక్ట్ 1974. ఒకవేళ ఆంధ్రాలో ఉంటే ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974. తెలంగాణలో ఉంటే తెలంగాణ గేమింగ్ యాక్ట్ 1974. దీని ప్రకారం సెక్షన్ 14 ప్రకారము మనం కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే పేమెంట్ ఆఫ్ పోర్షన్ ఆఫ్ ఫైన్ టు ఇన్ఫార్మెంట్. అంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇలా కోళ్ల పందాలు జరిగాయని కానీ, లేకపోతే పేకాట ఆడుతున్నారని కానీ, ఎలాంటి గేమ్స్ అయినా సరే ఇల్లీగల్గా చేస్తూ ఉంటే వాళ్ళ గురించి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మనకు ఖచ్చితంగా రివార్డ్ అనేది వస్తుంది. ముఖ్యంగా మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. కొంతమంది ఏం చేస్తారంటే, ఆడవలసిన అవసరం లేదు, వేరే వాళ్ళు ఆడుతూ ఉంటే కూడా వీళ్ళు బెట్లు కాస్తారు, ఆ రెడ్ కోడి గెలుస్తుంది, ఆ వైట్ కోడి గెలుస్తుంది అని. అలా చేసినా సరే అది చట్ట విరుద్ధమైన చర్యే. వాళ్ళు కూడా ఖచ్చితంగా చట్టం దృష్టిలో అఫెన్స్ చేసిన వాళ్ళే, అంటే తప్పు చేసిన వాళ్ళే. వాళ్ళు కూడా శిక్షించబడాల్సిందే. సో నిల్చుకొని చూడడం, నేను చూడడానికి వెళ్ళాను, ఇవన్నీ నిరూపించుకోవడం చాలా కష్టం అవుతుంది. సో ఎక్కడైనా సరే కోళ్ల పందాలు కానీ, లేకపోతే బెట్టింగ్ కానీ, పేకాట ఆడుతుంటే దయచేసి మీరే ఎవరు కూడా వెళ్ళడానికి సాహసం చేయొద్దు. సో మనం ఈ వీడియోలో ఎవరికి అమౌంట్ ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎవరిస్తారు, ఎలా ఇస్తారు, ఒకవేళ ఎవరైనా మన చుట్టుపక్కల ఇలా డబ్బులు పెట్టి ఆడుతున్నా మనం ఇన్ఫర్మేషను ఇవ్వాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జరుగుతున్నటువంటి దాన్ని మనం చట్టవిరుద్ధంగా, అంటే డబ్బులు పెట్టి ఆడుతున్నారా లేదా అని బాగా కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే ఒకరిని కావాలనే ఇరికించాలని చెప్పి అలా చెప్పకూడదు. నిజంగా జరుగుతూ ఉంటే చెప్పచ్చు, మనకు అమౌంట్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఎవరికి అమౌంట్ ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎవరు మనకి ఇస్తారు, ఎలా ఇస్తారు, అంటే డైరెక్ట్గా మనకే ఇస్తారా లేకపోతే ఇంకెవరి ద్వారా అయినా ఇస్తారా, ఒకవేళ మనకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం ఎవరికి చెప్పాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం పట్టించిన వెంటనే మనకు అమౌంట్ వచ్చేస్తుందా? మొదటిదిగా ఎవరికి అమౌంట్ ఇస్తారు అని అంటే, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి. ముందే చెప్పాను కదా, ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తారో దేని గురించి అనంటే, ఎవరైనా డబ్బు పెట్టి పేకాట ఆడుతున్నా, లేదా బెట్టింగ్ చేస్తున్నా, లేదా కోళ్ల పందాలు, పొట్టేళ్ల పందాలు, ఇట్లా పశువులతో ఏమైనా పందాలు కాస్తూ ఉన్నా ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి అమౌంట్ అనేది వస్తుంది. అంటే ఎవరైనా, అంటే కొంతమంది అట్లాంటి గేమ్స్ జరగడానికి కొన్ని ప్లేసెస్ అనేవి కూడా ఉంటాయన్నమాట. అంటే వాటిని కన్స్ట్రక్షన్ కూడా చేస్తారు. అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వచ్చు. ఇక్కడ ఇట్లా పేకాట జరగబోతుంది, ఏదైనా క్లబ్స్ ఇలాంటి వాటిలో జరుగుతాయి కదా, అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వచ్చు. సో పేకాటవి ముక్కలు ఉంటాయి కదా, కార్డ్స్ అంటారు అవి. ఇంకా గేమ్స్ జరగడానికి చాలా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గేమింగ్ అని అంటారు. అలాంటి ఇన్స్ట్రుమెంట్ ఏమైనా ఉన్నా సరే మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. సరే, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, బాగానే ఉంది. అయితే ఎవరికి చెప్పాలి, ఎవరికి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ అని అంటే, మన దగ్గరలో పోలీస్ స్టేషన్లు ఏమైనా ఉంటాయి కదా. సో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఇక్కడ బెట్టింగ్ జరుగుతుంది, ఇలా గ్యాంబ్లింగ్ జరుగుతుంది, ఇక్కడ పేకాట జూదం ఆడుతున్నారు, లేదా ఇక్కడ గేమింగ్ జరగడానికి అవకాశం ఉంది, ఈ ప్లేస్లో గేమింగ్ జరుగుతుంది అని చెప్పి మనం పోలీస్ వాళ్ళకైతే, మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకి, సో మనం పోలీస్ వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళల్లో నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్, అంటే సబ్ ఇన్స్పెక్టర్ కంటే కింద ఉండకూడదు, సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఉన్న పోలీస్ ఆఫీసరు
వెళ్ళి అక్కడ ఎంటర్ అయ్యి ఏ ప్లేస్లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందో ఇలా జరుగుతుంది గేమింగ్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, అలా ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అక్కడ మొత్తం సెర్చ్ చేయొచ్చు. అక్కడ ఉన్నటువంటి మనీని కానీ లేకపోతే గేమింగ్ జరుగుతున్న ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏమైతే అక్కడ దొరికాయో అవన్నీ కూడా సీజ్ చేసేయచ్చు. కొంతమంది తెలివిగా బ్యాంక్ అకౌంట్లతో ట్రాన్సాక్షన్ అనేది జరుపుతూ ఉంటారు. సో ఆ బ్యాంక్ అకౌంట్లని ఫ్రీజ్ చేయొచ్చు. సో ఆ రైట్ పోలీస్ ఆఫీసర్స్కి అయితే ఉంటుంది. పోలీస్ ఆఫీసర్స్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్, అంటే ఖచ్చితంగా ఎస్ఐ అయితే అయి ఉండాలి. సో మనం సింపుల్గా పోలీస్ స్టేషన్లో వెళ్ళి చెప్పచ్చు. అయితే మనకు ప్రధానమైనటువంటి డౌట్ ఏంటంటే ఎప్పుడు ఆ అమౌంట్ మన చేతికి వస్తుంది, అంటే ఎప్పుడు ఇస్తారు ఆ అమౌంట్ మనం ఇన్ఫర్మేషన్ చెప్తే అని అంటే, ఇప్పుడు వీళ్ళు దొరికారు కదా, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా, తీసుకెళ్ళిన తర్వాత కోర్టులో వాళ్ళని ప్రవేశపెడతారా, జరుగుతుందా కేసు జరిగి లాస్ట్లో జడ్జిమెంట్ వస్తుందా, జడ్జిమెంట్ వచ్చేసిన తర్వాత అంటే ఫైనల్ ఆర్డర్ వచ్చేసిన తర్వాత 3 నెలల తర్వాత వాళ్ళకి ఇన్ఫార్మెంట్స్కి అయితే డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఆ 3 నెలల వరకు వాళ్ళు వెయిట్ చేయాలి. ఒకవేళ ఏదైనా ఆర్డర్ పైన మనం అప్పీల్కి వెళ్తాం కదా, అంటే మాకు ఈ జడ్జిమెంట్ నచ్చలేదు, ఈ ఆర్డర్ నచ్చలేదు అని చెప్పి మనం జడ్జిమెంట్కి వెళ్తే ఆ అప్పీల్ టైం అయ్యేంత వరకు వీళ్ళకి ఆ అమౌంట్ తీసుకోవడానికి రైట్ అనేది ఉండదు. సో ఎవరైనా అప్పీల్కి వెళ్తే ఆ అప్పీల్లో కూడా అది ఫైనల్ ఆర్డర్ వచ్చే వరకు వెయిట్ చేసిన తర్వాత వీళ్ళకి ఆ అమౌంట్ అనేది వస్తుంది. నార్మల్గా అయితే ఫైనల్ ఆర్డర్ వచ్చేసిన తర్వాత 3 months అయిన వెంటనే ఇన్ఫార్మెంట్స్కి అయితే అమౌంట్ అనేది వచ్చేస్తుంది. కానీ వాళ్ళకి అప్పీల్కి వెళ్తే అప్పీల్లో ఫైనల్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత అమౌంట్ అనేది ఇన్ఫార్మెంట్స్కి వస్తుంది. అయితే మనకు అమౌంట్ అనేది ఎలా ఇస్తారు, చెక్లో ఇస్తారా, క్యాష్లో ఇస్తారా అంటే ఎలా అయినా ఇవ్వచ్చు. కాకపోతే మనకు డైరెక్ట్గా అనేది ఇవ్వరు. అంటే ఫైనల్ ఆర్డర్ పాస్ చేసిన తర్వాత 3 months అయిన తర్వాత కమిషనర్ ఆఫ్ ది పోలీస్, అంటే మనం ఒకవేళ హైదరాబాద్లో ఉంటే కమిషనర్ ఆఫ్ ది పోలీస్ ఆ సార్కి ఇస్తారు. ఆ సార్ మనకు అమౌంట్ అనేది ఇస్తారు. ఒకవేళ మనం హైదరాబాద్లో లేము అని అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఎస్పీకి ఇస్తారు ఆ అమౌంట్ మనకి ఇవ్వమని చెప్పి. అంటే మనం ఇన్ఫర్మేషన్ చెప్పిన వెంటనే కూడా మనకి ఇవ్వరు. ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా కూడా మనకి ఇవ్వరు. ఒకవేళ మనం హైదరాబాద్లో ఉంటే కమిషనర్ దగ్గర ఇస్తారు. ఒకవేళ మనం బయట ఎక్కడైనా ఉంటే హైదరాబాద్లో కాకుండా మిగిలిన ప్లేసెస్లో ఎక్కడైనా ఉంటే సూపరింటెండెంట్ దగ్గర ఇచ్చి వాళ్ళకి ఇవ్వండి అమౌంట్ అని చెప్పి ఇస్తారు. సో ఎంతో కష్టపడి ఇట్లా మనం పట్టించాము, అమౌంట్ అయితే ఇస్తారని చెప్పారు. ఎంత ఇస్తారు అని ఫస్ట్ నుంచి మనకు డౌట్ కదా. ఎంత ఇస్తారు అంటే సెక్షన్ 14 ప్రకారమే, అంటే ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974 ఆర్ తెలంగాణ గేమింగ్ యాక్ట్ 1974 ప్రకారము ఎంత ఇస్తారు అంటే, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి అన్నీ దొరుకుతాయి కదా, అన్ని ఐటమ్స్ మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ మనీ డబ్బులు మొత్తం తీసుకున్న తర్వాత ఎంతైతే అమౌంట్ కలెక్ట్ అయిందో దానిలో సగం అంటే సగం ఇచ్చేరు, సగం కంటే తక్కువ ఎంతైనా ఇవ్వచ్చు. అంటే మ్యాక్సిమం సగం ఇవ్వచ్చు, సగం కంటే తక్కువ ఎంతైనా ఇవ్వచ్చు. సో అది మనం పట్టించినటువంటి సామాన్ల విలువలను బట్టి ఉంటుందన్నమాట. ఆర్ అంటే అక్కడ సీజ్ చేసినటువంటి అమౌంట్ కానీ లేదా ఏమైనా వాల్యుబుల్ థింగ్స్ దాన్ని బట్టి మనకెంత ఇవ్వాలి, మన పేమెంట్ ఎంత ఇవ్వాలి అని చెప్పి, పోర్షన్ ఎంత ఇవ్వాలి అని చెప్పి కోర్టు ఇన్ఫార్మెంట్కి ఇవ్వండి అని చెప్పి కమిషనర్కి ఎస్పీకి ఇస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ and subscribe for more such videos. See you soon. Bye.